శ్రీ మాత్రే నమః వారాహి దేవ్యై నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి పాదాల సాక్షిగా ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. మీ అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి కావలసినటువంటిది ఆరోగ్యము, ఐశ్వర్యము రెండిటిని కలుగ చేసేటువంటి అద్భుతమైన పవర్ఫుల్ వారాహి మంత్రం గురించి అయితే ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నామండి. వీడియోలో మీకు ఈ మంత్రం ఏమిటి, ఎన్నిసార్లు జపించాలి, ఎన్ని రోజులు జపించాలి, ఎలాంటి ఫలితాలు అనేవి కలుగుతాయి అనేది వీడియోలో క్లియర్గా తెలియచేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అనేది కొట్టట్లేదండి. మీరు కొట్టే లైక్ వలన మన వీడియోకి ఎంతో యూస్ అవుతుందండి. ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. అయితే ముందుగా అందరికీ కూడా నాకు తెలిసినటువంటి ఒక గురువు గారి గురించి అయితే తెలియజేయాలి అనుకుంటున్నానండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భార్యాభర్తల సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, లేదా స్త్రీ పురుష వశీకరణము, లేదా ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా అభివృద్ధి లేక బాధపడే వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఈ గురువుగారికి ఒక్క ఫోన్ కాల్ చేశారంటే మీకు తగిన పరిష్కారాన్ని అయితే వెంటనే తెలియజేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి 8897776444. స్త్రీ పురుష వశీకరణ అనేది చాలా చక్కగా చేస్తారండి. వశీకరణ స్పెషలిస్టు మన గురువుగారు వచ్చేసి మీకు తెలియకుండా మీ మీద జరిగినటువంటి చెడు ప్రయోగ నివారణ కూడా తొలగిస్తారనమాట. కాబట్టి ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ జీవితాన్ని మార్చేసే అద్భుతమైనటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి చూడండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. అందరికీ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలామంది చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అనారోగ్యాలు అనేది ఎక్కువగా వస్తూ ఉన్నాయండి. అది మనం తినే ఫుడ్ వల్ల కావచ్చు, లేదా మన జాతకంలో ఉండే దోషాల వలనైనా కానీ, ఏదైనా మనకు తెలియకుండా మన మీద ఉండేటువంటి చెడు గ్రహాల వల్ల కానీ జరుగుతూ ఉంటుందన్నమాట. అలాంటి వాటన్నింటినీ నిర్మూలన చేసి ఐశ్వర్యాన్ని, మనం ఎంత చక్కగా బ్రతకాలి అన్నా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈరోజు కావలసింది ఐశ్వర్యం. ధనం మూలం ఇదం జగత్ అని మన పెద్దలు చెప్పిన మాటేనండి. ధనం లేకపోతే ఈ రోజున ఏది చేయలేనిటువంటి పరిస్థితి అనమాట. అలాంటి ధనాన్ని కూడా ఆకర్షించి మనకి అద్భుతమైనటువంటి వారాహి మంత్రం గురించి తెలియజేయబోతూ ఉన్నాను. ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా 21 రోజుల పాటు జపించండి. అయితే మీకు 48 గంటల్లోనే ఫలితం అనేది కనపడుతుందండి. 21 రోజుల పాటు ప్రతిరోజు కూడా 108 సార్లు జపించారు అంటే తిరుగులేని అద్భుతమైన అమోఘమైన ఐశ్వర్యం అనేది కలుగుతుందన్నమాట. 48 గంటల తర్వాత మిమ్మల్ని మీరు ఊహించుకోలేని విధంగా ఆ తల్లి మార్చేస్తుంది. అంతటి శక్తివంతమైన తల్లి అమ్మవారి వారాహి అమ్మవారి మంత్రం అన్నమాట. దీనిలో చిన్న రిక్వెస్ట్ అండి, మళ్ళీ పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ, నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ అమ్మ నామాన్ని జపించకూడదన్నమాట. అమ్మవారి మంత్రాలు అనేవి కొన్ని బీజాక్షరాలతో కూడుకొని ఉంటాయి కాబట్టి అలాంటి సందర్భాల్లో జపించకుండా ఉండటం అనేది చాలా మంచిది. అలా ఉన్నవాళ్ళు ఎవరైనా చక్కగా స్నానం ఆచరించిన తరువాతనే జపించండి. మీరు ఈ మంత్రాన్ని ఎంతో కష్టపడి పూజలు, వ్రతాలు, నోములు ఇట్లా ఏమి చేసే పని అయితే లేదండి. రోజు సాయంత్రం పూట అంటే రాత్రి వేళ మనం భోజనం చేసి పడుకుంటాం కదా, అలా పడుకునే ముందు ఒక్క 10 నిమిషాల పాటు అమ్మవారిని ధ్యానించుకుంటూ మీకు ఉన్న ఆరోగ్య సమస్యల గురించి తొలగిపోవాలి అని మనసులో తలుచుకుంటూ, అలాగే అఖండ ఐశ్వర్యం అనేది, ధనాదాయం అనేది కలగాలి, 4 వైపుల నుంచి ధనం రాబడి పెరగాలి, మీరు చేసే ప్రతి పనిలో కూడా ధనం అనేది అద్భుతంగా రావాలని కోరుకుంటూ ఓం దండనాద పురస్కృతాయై నమః, ఓం దండనాద పురస్కృతాయై నమః, ఓం దండనాథ పురస్కృతాయై నమః అనే అద్భుతమైన మంత్రాన్ని 108 సార్లు పఠించి నిద్రించండి. ఖచ్చితంగా 48 గంటలలో మీకు పరిష్కారం అనేది, అంటే మీ ఆరోగ్య సమస్య కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ధనం అభివృద్ధి చెందటం కావచ్చు, అన్నీ కూడా జరుగుతాయన్నమాట. అయితే మీరు దీనిని ఒక నియమంలాగా, అంటే 21 రోజుల పాటు ప్రతిరోజు కూడా రాత్రి పడుకోబోయే ముందు ఇలా జపించి పడుకోండి. ఖచ్చితంగా ఊహించని అద్భుతాన్ని అయితే చూస్తారు. ఆ వారాహి అమ్మ మీ జీవితంలో చేసే, మీ జీవితాల్లో తెచ్చే మార్పుని మీరు ఊహించలేరన్నమాట.
అంతటి శక్తివంతమైన తల్లి మన వారాహి అమ్మవారు. ఇప్పుడైతే మీ అందరికీ కూడా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. ఈ చిన్న టిప్స్ అనేది ఫాలో అవుతూ అమ్మవారి నామాన్ని జపించిన వారి ఇంట లేమీ లేదు అనేటువంటి మాట కూడా రానివ్వదు మన వారాహి అమ్మవారు. నమ్మకంతో ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి 100% ఫలితం అనేది వస్తుంది. ఏదో చేద్దామని మాత్రం అనుకోకుండా అమ్మ మీద నమ్మకం ఉంచి చేయండి.